ఒకవేళ నీకు ఆస్తి లేదు, సరైన ఇల్లు లేదు ఉంటాకి, భర్త భార్య దగ్గర ఉన్నారు, పిల్లల్ని మీరు కష్టపడి ప్రయోజకులు అయ్యేలా చదివించండి. వాళ్ళు ఎలా తయారవుతారంటే యోసేపులా తయారవుతారు, లేదనుకుంటే ఎస్తేరులా తయారవుతారు. నువ్వెక్కడ విడిచిపెట్టినా కూడా వాళ్ళు ఆణిముత్యంలాగా అక్కడ సర్వైవల్ అవ్వగలుగుతారు. నువ్వు ఎడారిలో విడిచిపెట్టినా ఆ ఎడారిలో వారు బతకగలుగుతారు. వాళ్ళు విలువలు నేర్చుకుంటారు, డిసిప్లిన్ నేర్చుకుంటారు, ప్రేమానురాగాలు నేర్చుకుంటారు. ఇది క్రైస్తవ కుటుంబాలు ఎందుకు అపవాది వేస్తున్న ఒక ఉచ్చది అంటే, ఒకవేళ అలా సంపాదించుకోద్దా అండి అంటే దానికి మనం ఏం చేస్తాం? ఏం చెప్పలేము, ఇక దానికి సమాధానం లేదు. కానీ ఇక్కడ ప్రభువు తెలియజేసేది ఏంటంటే, నీ కుటుంబాన్ని ఉన్నతమైన సారూప్యంలోనికి మార్చాలనేది ఆయన ప్రణాళిక. ఎందుకంటే ప్రతి కుటుంబము ఒక సంఘానికి సాదృశ్యం, ప్రతి సంఘము కుటుంబానికి సాదృశ్యం. మీరు గమనిస్తే అబ్రహాము కుటుంబము దేవుని ఇల్లు అయింది, యాకోబు కుటుంబము 12 గోత్రాలు కలిగిన ఒక జనాంగము కలిగిన ఇశ్రాయేలు అనేటువంటి ఒక పెద్ద ఇల్లు అయింది. తర్వాత ఆ ఇంట్లోనికి యేసుక్రీస్తు ద్వారా అనేకమైనటువంటి అన్యజనులు చేర్చబడి ఇప్పుడు ఇది ఇల్లు అయింది. అవునా? ఇదంతా ఆధ్యాత్మిక విశ్లేషణ.